ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ ఇంకో క్లారిటీ కావాలి. పిల్లలు నలుగురు ఒకే రోజు పుట్టలేదు. పుండరీనాథం, గానవి మాత్రమే ఆ రోజు పుట్టారు. గాయత్రి పాప కూడా ఇంచుమించు 1-2 రోజులు అటు ఇటుగా పుట్టిందని జోగయ్య శాస్త్రి గారు అన్నారు కదమ్మా. 1వ తేదీ ఫిక్స్ చేసుకుంటే ముగ్గురు బర్త్డే చేసేయచ్చు కదా. చెల్లి ఎక్కడికి? మీ చర్చలు కొనసాగించుకోవచ్చు, ఇక్కడ నాకేం పని? అదేంటి చిట్టి, అందరం కలిసే కదా పిల్లల బర్త్డే జరుపుకునేది. నువ్వేమో నీ కొడుకు గురించి, మా అక్కేమో కన్న కూతురు గానవి గురించి. విశాల్ బాబు గారు, ఎవరో కన్న కూతురు గాయత్రి కూడా అదే రోజు పుట్టిందన్నట్టు మేనేజ్ చేస్తూ బర్త్డే ఘనంగా జరుపుకుందామని సంబరంగా చెప్తున్నారు. ఇంకిక్కడ నాతో మాట్లాడేదేముంది? అయితే వెళ్ళు. రే నువ్వు ఆగరా. సుమన, పిల్లల బర్త్డే ఫంక్షన్ జరపడం నీకు ఇష్టం లేదా ఏంటి చెప్పు? మీ పిల్లల గురించి మీరెంత స్వార్థంగా ఆలోచిస్తారో నేను కూడా నా కూతురు గురించి ఆలోచించాలి కదా బావగారు. ఈ వారంలో ఉల్లుచి పుట్టినరోజుంది. ఏ ఒక్కరైనా తన పుట్టినరోజు ఎలా జరుపుకుందామని మాట్లాడారా? లేదు. అరే, ఉలూచి పుట్టినరోజు ఈ వారమేనా? నాకు గుర్తులేదు. ఎవరికీ గుర్తులేదు. నాకే గుర్తింపు లేనప్పుడు ఇంక నా బిడ్డనెవరు పట్టించుకుంటారు? సుమన, ఈ ముగ్గురు పిల్లలు ఒకే రోజు పుట్టారని స్పెషల్ డేగా వేడుకలు జరిపిద్దామనుకుని ఉండొచ్చు. ఉలూచిని మేమెలా మర్చిపోతామనుకుంటున్నావు? ఈ వారం తన పుట్టినరోజును కూడా ఘనంగానే చేసేద్దాం. వద్దు బ్రో. ఏంట్రా, ఎందుకు వద్దంటున్నావు? సుమన ఉలూచి కోసం తాపత్రయపడ్డట్టే పెద్ద బుట్టమ్మ కూడా వచ్చిందనుకోండి, అనుకోని సంఘటనలు జరిగే ఆస్కారం ఉంది. ఇది కూడా పాయింట్ అన్నాడు. అలా అని చెప్పి తన సంతోషాన్ని పక్కన పెట్టేస్తారా? కావాలంటే ఖర్చు నేను పెట్టుకుంటాను. ఉలూచి పాప పుట్టినరోజు వేడుకలా జరగాలి. థ్యాంక్స్ అత్తయ్య. అయితే ఒక విషయం, గాయత్రి పుట్టినరోజు 1వ తేదీ జరిపించకండి. ఎందుకు? ఎప్పుడు పుట్టిందో సరిగా తెలియనప్పుడు మిగతా పిల్లలైన గానవి, పుండరి పుట్టినరోజు నాడు తరణి కూడా కలిపేసి హంగు ఆర్భటాలు చేయకండి అని కోరుకుంటున్నాను. ఇదేం కోరిక చిట్టి? పర్వాలేదు చెల్లి, నువ్వేం ఫీల్ అవ్వకు. ఆ రోజు గాయత్రీదేవి పుట్టినరోజు కూడా జరుగుతుంది. అంటే అమ్మగారు ఆ లోపే ఇంటికొస్తారు. తీసుకొని వస్తాం, సరేనా? హలో,
లెటర్ ఎప్పుడు పోస్ట్ చేశారో, ఎవరు స్టాంప్ వేశారో ఆ వివరాలు నాకు కావాలి. గాయత్రి, బంతి కోసం వచ్చావా గాయత్రి? గాయత్రి తీసుకో. నమస్కారం గురుగారు. నమస్కారం. అమ్మా గాయత్రి, ఇలా బయటకు వచ్చేస్తే ఎలాగమ్మా? మీ మాట విని కిచెన్ లోంచి కంగారుగా వచ్చేసాను బాబుగారు. గురువుగారిని చూసేమో. వారిని చూసి క్యాకెందుకు చేస్తాడమ్మా? చిచ్చర్ పిడుగు గాయత్రినే ఏదో చేసుంటుంది. లేదులే అత్తయ్య, బాల్తో ఆడుకుంటూ బయటకు వచ్చేసింది. గేట్ దాటి బయటికి వెళ్ళిపోతుందేమో, వెహికల్స్ వస్తుంటాయి కదా అని కంగారు పడ్డాను. బయట నుంచి ఇంట్లోకి వచ్చి స్థిరపడ్డ ఈ పిల్ల మళ్ళీ వెళ్ళమన్నా వెళ్ళదులేండి బావగారు. అన్నావా? ఇంకా నీ నోరు తెరుచుకోలేదేంటా అని నీ వంకే చూస్తూ ఉన్నాను. చిన్న మరదలా, ఇన్నాళ్ళకి విక్రాంత్ని మోహన్ చూశాడు. భార్య కేసి కాకుండా దారిన పోయే వాళ్ళ కేసి చూస్తాడా మీలాగా? ఏయ్ హే ఆగండి. గురువుగారి ఇంటికొస్తే లోపలికి ఆహ్వానించకుండా ఇక్కడే నిలబెట్టేస్తారా? పర్వాలేదు తిలోత్తమ. ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పదలిసి వచ్చాను. మీరంతా ఇక్కడే ఉన్నప్పుడు మళ్ళీ నేను లోపలికి రావడం మీకు శ్రమ కల్పించాల్సిన అవసరం లేదు. అలా భావించకండి. గురుసేవ చేయడం మా అదృష్టం అనుకుంటాం. విషయం చెప్పమనండక్క ముందు. మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండమ్మా. సుమన కూతురు ఉలూచి గురించా మీరు అంటున్నది? అందరి గురించి. మేం చిన్నపిల్లలం కాదు కదా గురుగారు. వారిని అందరంటే చిన్నపిల్లలు నలుగురలుడు. గానవి, గాయత్రి, పుండరీనాథం, ఉలూచి. ఎందుకలా అన్నారు స్వామి? వర్షాకాలం కదా, జ్వరాల బారిన పడతారేమోనని. ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. బా చెప్పానా? జలుబో జ్వరమో వస్తుందని చెప్పడానికి రాలేదు హాసిని. పిల్లల చేత చీదించడానికి, కంట్లో ధూళి పడితే ఊదడానికి గురువుగారు రారు. ముఖ్యమైన విషయం అంటే ఆలోచించదగ్గదే అయ్యుంటుంది. అమ్మా, నువ్వలా అంటే మా కంగారు పెరిగిపోతుంది. మీకెందుకు కంగారు? ఉలూచికి సుస్థి చేసినా పట్టనట్టుంటారుగా. నువ్వాగు చెల్లి. స్వామి సెలవివ్వండి. నైని, నలుగురు పిల్లల చుట్టూ మృత్యుదోషం పరిభ్రమిస్తున్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.